ప్రజలను కార్పొరేట్లకు దోచిపెట్టడం మానుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె రాజు డిమాండ్ చేశారు. గురువారం సంయుక్త కిసాన్ మోర్చా సిటియుల ఆధ్వర్యంలో భైంసాపట్నంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన సార్వత్రిక సమ్మెలో నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేకంగా చట్టాలు రూపొందిస్తుందని విమర్శించారు. అనేక సంవత్సరాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లను తెచ్చిందని విమర్శించారు. వీటిని రద్దు చేయాలని కోరుతున్నారు. కార్మిక వర్గం, వ్యవసాయ, రైతు కూలీ సంఘాలన్నీ కూడా, రైతులందరూ కూడా ఈ సమ్మేళనంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలపైన కన్నెర్ర చేసి యుద్ధానికి దిగింది. ఈరోజు అమెరికాతోటి మోడీ ప్రభుత్వం కుదుర్చుకుంటున్న ఒప్పందాలు కావచ్చు, లేకపోతే యూరోపియన్ యూనియన్ తోటి కుదుర్చుకున్న ఒప్పందం కావచ్చు, ఇతర అనేక ఒప్పందాలన్నీ కూడా లేదు. భారతదేశంలో ఈ 15 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక కోడ్లు కావచ్చు, లేకపోతే వ్యవసాయ రంగానికి సంబంధించిన చట్టాలు కావచ్చు, ఇవి కూడా ప్రధానంగా భారతదేశంలో ఉన్న కార్మికులకు వ్యతిరేకంగా, వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న రైతులకు వ్యతిరేకంగా వీరిద్దరిని దోచుకొని ఈరోజు కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు, బయట దేశ శక్తులకు దోచిపెట్టే విధంగా ఈరోజు చట్టాలు రూపొందిస్తున్న పరిస్థితి భారతదేశంలో మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రధానంగా అమెరికాను వాళ్లకు, ట్రంప్కు లొంగిపోయి ఈరోజు అమెరికాతోటి ఫ్రీ డీల్ పేరు మీద ఈరోజు డీల్ కుదుర్చుకోవడం, ఇది దేశాన్ని మొత్తాన్ని ఈరోజు కొత్త వలసవాద అమెరికా ప్రభుత్వానికి ఈరోజు కట్టబెట్టడమే, దోచుకోమని చెప్పేసి, బార్లా తెలవడమే అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వము, మోడీ ప్రభుత్వం మరి అమెరికాకి ఎందుకు భయపడుతుంది, ట్రంప్ ప్రభుత్వానికి ఎందుకు భయపడుతుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. భారతదేశంలో 150 కోట్ల మంది ప్రజలు అందరినీ కూడా ఈరోజు బయట దేశ శక్తులకు, కార్పొరేట్ శక్తులకు సాగిల పడే విధంగా ఈరోజు కట్టబెడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని మేము రైతు కూలీ సంఘంగా తీవ్రంగా ఖండిస్తాం.